ఈ డబల్ కాన్ మీట చూసారా ఎంత బాగా వచ్చిందో. కొన్ని ఫంక్షన్‌లో డబల్ కాన్ మీట చేస్తారండి. అంత సరిగా రాదు. అరే! ఎంతో ఇష్టమైన డబల్ కాన్ మీట ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. పర్ఫెక్ట్‌గా కొలతలతో మీకు క్లియర్‌గా చెప్పాను. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి డబల్ కాన్ మీఠా అండి. డబల్ కాన్ మీఠా బ్రెడ్ చూసారా? ఇది మామూలుగా కటింగ్ బ్రెడ్ కాదండి. ఇది డబల్ కాన్ మీఠా బ్రెడ్ అనేది సపరేట్‌గా ఉంటది. ఇది తీసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది. ఆ బ్రెడ్‌తో కూడా చేయొచ్చు. కాకపోతే దానికంటే ఇది టేస్ట్ బాగుంటది. ఇది డబల్ కాన్ మీఠా బ్రెడ్ మామూలుగా బేకరీలో ఇస్తారు. ఇది వాడండి. నేను ఒక బ్రెడ్‌లో వచ్చేసి మనకు 40 కప్పుల వరకు అయితాయి. అంటే మీరు ఏదైనా ఇంట్లో చిన్న కార్యం చేయదలుచుకున్నా, లేదా ఒక చిన్న చిన్న పార్టీలకు, లేదా ఇంట్లో చిన్న పిల్లలకు చేయదలుచుకున్నా కూడా ఇప్పుడు మీకు కొలతలతో అర్థమయ్యేటట్టు చెప్తానండి పిన్ టు పిన్. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇదొచ్చేసి మామూలుగా 40 కప్పులు అయితాయి కదండీ! నేను ఒక 20 కప్పుల వరకు మీకు చెప్తున్నాను. ఇక ఈ బ్రెడ్ కట్ చేద్దామండి. ఇందులో సగం తీసుకుందాం. ఒక 20 కప్పుల వరకు. కటింగ్ కటింగ్ చూసుకోవచ్చు మీరు. ఓన్లీ వైటే రావాలండి. ఒక బ్రెడ్‌లో ఒక 4 ముక్కల వరకు కట్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని పీసెస్ ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక ఆయిల్‌లో వేపుకుందామండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ఈ బ్రెడ్ అనేది వేసుకోవాలండి. ఒక్కటండి దీంట్లో మాత్రం పల్లి ఆయిల్ యూజ్ చేయకూడదు. ఆయిల్ మాత్రం చల్లగా ఉండకూడదు. ఆయిల్ బాగా వేడైందా లేదా టెస్ట్ చేసేందుకు ఒక బ్రెడ్ వేసి చూద్దాం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంత వేడైందో. మన బ్రెడ్ అనేది పైనుంచే ఉంటుంది. ఎక్కువ ఎక్కువ పీసులు వేయొద్దండి. లైట్గా గోల్డ్ కలర్ అయితే సరిపోతుంది. ఈ కలర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఈ విధంగా తిప్పేస్తూ ఉండాలండి. ఆయిల్ బాగా వేడింది కదా, వైట్ వైట్గా ఉన్నదంతా ఈ విధంగా తిప్పేస్తుండాలి. వైట్ బ్రెడ్ అంతా చూడండి. ఇప్పుడు బ్రెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో. బ్రెడ్ పూర్తి గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు తీసేయాలి. మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ కూడా వెంటనే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక్కొక్క బ్రెడ్ ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు అయిపోయాయి. చూసుకోవచ్చు ఈ విధంగా గోల్డ్ కలర్ ఉండాలి పూర్తిగా. ఇప్పుడు వేడి ఆయిల్లో బాదం, కాజు, కిస్మిస్ వేసుకొని వేడి చేసుకుందామండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసి సరిపోతుందండి. ఈ విధంగా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. కొంతమంది గీలో కూడా వేయించుకుంటారండి, నో ప్రాబ్లం. నేనైతే కాస్త ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి మునగాలి కాబట్టి కాస్త ఆయిల్లో వేశాను. నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ 1 లీటర్ పాలు పోసుకొని బాగా వేడి చేసుకుందామండి. ఒకటండి గిన్నె మాత్రం మంచి నీట్గా ఉండేలాగా చూసుకోండి, లేకపోతే పాలు పలిగితే డబల్ కాన్వెట్ అనేది అంత టేస్ట్ రాదు. నేనైతే కొంచెం పాలు ఎక్కువ పోసుకున్నానండి. మామూలుగా ఇప్పుడు మళ్ళీ ఒక పావు లీటర్ వరకు వాటర్ పోస్తున్నాను. పావు లీటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కేజీ వరకు చక్కెర వేసుకుందామండి. ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత ఒకసారి కలపాలండి, లేకపోతే పాలు అనేది అడుగు పడుతుంది. ఆ తర్వాత ఒక పచ్చికోవ తీసుకోండి. పచ్చికోవ మామూలుగా బేకరీలో అడిగితే ఇస్తారు. ఒకవేళ మీకు పచ్చికోవ దొరకలేదంటే మామూలు పాలకోవ వేసుకున్నా పర్వాలేదు. పచ్చికోవ అనండి బేకరీలో. ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక 20 గ్రాముల వరకు తీసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ అనేది వేసుకుందామండి. ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకుందాం.
మీకు ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు లైట్గా ఎల్లో కలర్ అనేది వేసుకోవాలండి. కలర్ అనేది ఆప్షనల్. ఒకవేళ ఇంట్లో అవసరమైతే స్కిప్ చేసుకోవడం బెస్ట్ అండి. నేను జస్ట్ మీకు బయట ఎలా ఉంటుందో ఫుడ్ అదే విధంగా చూపించబోతున్నాను అంతే. ఇక బంద్ చేద్దామండి. బంద్ చేసిన తర్వాత మాత్రం మనకు కొంచెం పాలు ఉంటాయి. పాలు ఉన్నా పర్వాలేదండి. ఆ తర్వాత ఇది వచ్చేసి పేనీలు అంటారండి. మన మామూలుగా కిరాణా షాప్లో కానీ దొరుకుతుంటాయి. ఈ పేనీలు పైనుంచి వేసుకోవాలి. పేనీలు పైనుంచి వేసుకొని ఆ తర్వాత మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ ఇప్పుడు పైనుంచి వేసుకుందాం. ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకున్నాం. మిల్క్ మేడ్ వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి మన డబల్ కా మీఠాకు. ఆ తర్వాత మన డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఆ తర్వాత మంచి స్మెల్ కోసం ఒక 30 గ్రాముల నెయ్యి వేసుకుందామండి. మంచి అరోమా కోసం. ఇంతేనండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ పెంచుకోవచ్చు. దీంట్లో రకరకాలుగా ఎన్ని రకాలైన వేసుకోవచ్చండి. ఇందులో మనకు టేస్ట్ విషయం మాత్రం ఎలాంటి తేడా ఉండదు. ఈ విధంగా చేయండి. సింపుల్గా చేసేయండి. చూశారు కదండి డబల్ కా మీఠా చేసే పద్ధతి. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టం అంటే స్వీట్లో కానీ, బిర్యానీలో కానీ, టిఫిన్స్లో కానీ ఏదైనా సరే కానీ మన ఛానల్లో అన్నీ ఉన్నాయండి. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మాత్రం తెలుస్తుంది. జస్ట్ చెఫ్ కిరణ్ కొట్టి మీకు ఏ రెసిపీ ఇష్టమో అది సెర్చ్ చేస్తే వస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.